Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Everything is going good, but మేమెందుకు స్పీకర్ని తెలుగులో ఉండే వేరే సింగర్స్ అందరితో కలిపి షోస్లో ఎక్కువ చూడం. And you are away from the shows and you are like, obviously you are quite busy with all these things. ఎప్పుడు స్టూడియోలోనే అండ్ నిద్ర తక్కువ, ఏ టైంలో ఫోన్ చేసినా రికార్డింగ్లో ఉండి, ఏ టైంలో చేసినా సరే ఏదో ఒక ప్రోగ్రామింగో, మిక్సింగో, రికార్డింగో, వాటెవర్, ఇవన్నిట్లో షోస్లో చాలా తక్కువ కనిపిస్తావు. దాని తర్వాత ఇక్కడుండే సింగర్స్తో ర్యాపో కొంచెం యూ పుట్ లైక్ నీకు అంటూ ఒక క్లోజ్డ్ సర్కిల్ మాత్రమే ఉంటుంది ఎప్పుడు కూడా. యూ టాక్ టు ఎవ్రీ వన్ బట్ యూ మెయింటైన్ దట్, అంటే ఆ ప్రైవసీ కానీ అది చాలా తక్కువ మందితోనే ఉంటుంది. వై ఈజ్ దాట్ లైక్ దాట్? అది నేను కావాలని చేసిందని కాదు కానీ, బట్ కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు బేసిక్గా వీళ్ళ ఇది ఉంటుంది కదా, అవకాశం దొరకాలండి. అంటే మన అందరితో స్పెండ్ చేసే టైం కూడా మనకు దొరకాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఇందాక అందరూ కూడా నువ్వు మణిగారి దగ్గరికి వెళ్తున్నావు, బాబు ఇంక మా దగ్గరికి అంతా రాగలవా, నువ్వు బిజీ అయిపోతావు అక్కడ, ఇంక వేరే అక్కడ చూసుకుంటావు. ఎస్, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో ఏదైతే ఉందో, స్టార్టింగ్ కొన్ని సంవత్సరాలు నేను కూడా ఫిక్స్ అయిపోయాను. అంటే మనం వీఆర్ గోయింగ్ టు స్టే అవే ఫ్రమ్ వాట్ ఎవర్ లైఫ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ రైట్ నౌ అని నేను ఫిక్స్ అయిపోయి, మనం ఆ జీవితం నుంచి ఒక ప్రత్యేకమైన దీంట్లో ఉంటామని అనుకున్నప్పుడు మనం ఇటు వచ్చేస్తాం కదా, ఇక్కడ ఉన్నాం కొద్ది కాలం. సో దానివల్ల నాకు మిగతా వాటికి కుదరలా. మధ్యలో 2-3 రియాలిటీ షోస్కి నాకు కాల్ వచ్చినా, ఎలా వెళ్ళాలనిపించినా నేను అప్పుడు వెళ్ళలేని కమిట్మెంట్స్. ఇప్పుడు ఏంటంటే మన 2-3 విషయాలు ఆ టైంలో హ్యాండిల్ చేస్తూ ఉండటం. మెయిన్ ఏంటంటే ఇంజనీరింగ్ అనేది చేస్తున్నప్పుడు వేరే పని చేయలేమండి. నేను ఇప్పుడు ఇంజనీరింగ్ అనేది మానేశాను. ఇంకా ఆ టైంలో చేశాను, ఒక 2-3 ఇయర్స్ చేశాను ఆయన దగ్గర. తర్వాత నేను చేయనని చెప్పేశాను. ఆయన చేతే ఆయనతో కూడా ఇట్స్ అ హ్యాపీ ఇది. సో సార్ ఇట్లా నేను సో ఏంటి అన్నప్పుడు ప్రోగ్రామింగ్ అనేది అప్పుడే తెలిసింది ఆయనకి కూడా. అప్పుడు నాకు సాంగ్స్ ఇవ్వడం మొదలు పెట్టాను. సో ఆ తర్వాత నుంచి నేను మిగతా ఇంకా అప్పుడు మెల్లగా ఇంకా షోస్ అవి. బట్ రియాలిటీ షోస్లో అనేదానికి నాకు ఇప్పటిదాకా, అప్పుడు నాకు కాల్ చేసినప్పుడు నాకు కుదరలా. ఇప్పుడు నవ్ ఐఎమ్ ఫైన్. చూద్దాం, ఏదైనా మంచిది వస్తే అప్పుడు. ఇప్పుడు ప్రాబ్లం లేదు, ఇప్పుడు కొంచెం సెటిల్ అయ్యి కొంచెం పర్వాలేదు. అంటే దేనికి దానికి టైం అంతా అంటే ఇప్పుడు మరీ నాకు మరీ ఎక్కువ పడవలు లేవు. నేను పడవల్ని కేటగరైజ్ చేసుకుని ఏది ఎప్పుడంటే అప్పుడు చేసుకున్నా కాబట్టి ఇప్పుడు నాకు ఒక లైన్లోకి అనేది వచ్చింది. సో ఇప్పుడు నేను ఏది కావాలంటే చేయగలుగుతున్నాను. ఓకే. అండ్ ఇక్కడ ఉండే ఏ సింగర్ అయినా సరే 100% నీ దగ్గర రావాల్సిందే, పాడాల్సిందే అన్న టైప్లో ఉంది. అంటే ఆల్మోస్ట్ అంటే మణిగారి దగ్గర పాడాలన్నా, టేక్ తీసుకోవాలన్నా, నీ పైన నమ్మకంతో భరోసాతో మణిగారు కూడా సరే పాడిచ్చు తర్వాత చూద్దాం అనే టైప్లో కూడా కొన్ని ఉన్నాయి కదా. సో అది అలాంటప్పుడు చాలా మంది పెద్ద పెద్ద సింగర్స్ వస్తారు, వాళ్ళని ట్యాకిల్ చేయడం, హ్యాండిల్ చేయడం, ఈజ్ దట్ ఈజీ ఫర్ యూ? డెఫినెట్గా. అంటే ఇప్పుడు ఒకటేంటంటే ఒక సూపర్విజన్ అనేది ఉంది. ఆయన ఏంటి, ఆయనకి ఏం కావాలనేది మనకు తెలిసినప్పుడు, మనం ఆల్రెడీ ఇప్పుడు ఒకరితో మనం వర్క్ చేస్తున్నాం అన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యూజిక్ డైరెక్టర్ అనుకోండి, ఇఫ్ యూ వర్క్ ఫర్ సమ్ ప్రాజెక్ట్స్ అండ్ ఐ నో డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ మ్యూజిక్, ఐ మీన్ మ్యూజిక్ ప్రొడక్షన్, అండ్ మీకు ఏం కావాలనేది నేను మీతో 2-3 సార్లు వర్క్ చేస్తే నాకు ఆబ్వియస్లీ అర్థమవుతుంది, మీరు నాకు హ్యాండిల్ చేయగలుగుతారు ధైర్యంగా. ఇతనంటే ఇతనికి ఆల్రెడీ అవి తెలుసు అండ్ ఇతను ఆల్రెడీ నాతో వర్క్ చేస్తున్నాడు అని. సో కొలాబరేషన్కి ఉన్న బేసిక్ అడ్వాంటేజ్ అది. అండ్ ఆయన దగ్గర అయితే నేను ఎప్పటి నుంచో ఆయన దగ్గర ఉన్నాను కాబట్టి, అండ్ ఆయనకి నా మీద ఆ నమ్మకం ఉండటం నా అదృష్టం. అండ్ ఆయన ధైర్యంగా నాకు చెప్పగలుగుతారు. అండ్ ఐ లవ్ ద ఫ్యాక్ట్ దట్ ఐఎమ్ హ్యాండ్లింగ్ సమ్ థింగ్స్ ఓవర్ దేర్. యా. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ దగ్గర 15 to 20 ఫిల్మ్స్కి లైక్ యూ కంటిన్యూస్లీ బిజీ వర్కింగ్ అండ్ దెన్ సింగింగ్. అండ్ లైక్ మనం షో స్టార్ట్ చేసిన సాంగ్ చాలా మంచి పేరు తీసుకుని వచ్చింది నీకు, లయన్లో సాంగ్. అండ్ రీసెంట్గా ఆమె తుమి, అండ్ దెన్ మంచి పాటలు అవన్నీ కూడా. సో అండ్ సాగర్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్. డెఫినెట్లీ మీ ఇద్దరు కూడా కలిసి వర్క్ చేస్తూ ఉంటారు. లైక్ మీ ఇద్దరికి రిలేషన్ ఎలా ఉంటుంది? లైక్ వాట్ ఈస్ దట్ ఈక్వేషన్? బ్రదర్ అనొచ్చు, ఈయన తండ్రి అన్నప్పుడు అతను నాకు బ్రదరే అవుతారు. అండ్ వెరీ బెస్ట్ ఫ్రెండ్. ఇంకా నేను నా కోర్ పర్సనల్స్ కూడా నేను అతనితో, మేము ఒకరికొకళ్ళం ఎవరైనా కానీ మేము ఒకరికొకళ్ళు మాట్లాడుకునే అంత, అతను చాలా మంచి హ్యూమన్ బీయింగ్, చాలా ఫ్రెండ్లీ పర్సన్. అంత ప్రశాంతంగా మేము మాట్లాడుకోగలుగుతాం. అండ్ ఇట్స్ లైక్ మేము ఎంతసేపు అయితే ఇప్పుడు కలిసి కష్టపడిన వాళ్ళు ఎవరైనా కానీ ప్రశాంతంగా ఉండగలుగుతారా? అది ఒక సామెత ఉంటుంది, నాకు అదేంటో నాకు తెలియదులేండి. బట్ కష్టాన్ని మేము పంచుకుంటున్నప్పుడు డెఫినెట్గా మాకున్నంత ర్యాపో త్వరగా ఎవరికి ఉండదు.
అంతే. అండ్ నాకు ఇండస్ట్రీలో చాలా ఇష్టమైన మనుషుల్లో సాగర్ మొదట్లో ఉంటాడు ఎప్పుడు. యా సూపర్. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.